నీ శత్రువు కోసం సమాధిని తవ్వేటప్పుడు నీకోసం కూడా ఒక సమాధిని తవ్వి పెట్టుకో. రాత్రి ఎంత పొడుగైనా సరే పొద్దున సూర్యుడు వచ్చి తీరుతాడు. నువ్వు ఒకడి కాలును నయం చేస్తే వాడు దాన్ని ఉపయోగించి పారిపోయినప్పుడు ఆశ్చర్యపోకు. గొడ్డలి మర్చిపోతుంది, కానీ చెట్టు గుర్తుంచుకుంటుంది. నువ్వు గెలిచినప్పటికంటే ఓడిపోయినప్పుడు చాలా నేర్చుకుంటావు. శవపేటిక ఎంత చక్కగా అందంగా రూపొందించినా ఎవడూ వెంటనే మరణాన్ని కోరుకోడు. యోగ్యత లేనివాడికి రహస్యం చెప్పడం చిల్లుపడిన సంచిలో ధాన్యం వేయడం లాంటిది. నీరు ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన దానిలో ముసళ్ళు లేవని అనుకోకు. రోడ్డు పక్కన ద్రాక్ష మొక్కలు నాటినవాడు, అందమైన అమ్మాయిని వివాహం చేసుకున్నవాడు, ఇద్దరిది ఒకే సమస్య. చెట్లపై డబ్బులు కాస్తే చాలామంది కోతులనే పెళ్లి చేసుకుంటారు. ఒక చేప ఒక పక్షి ప్రేమలో పడవచ్చు, కానీ ఆ ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండలేరు. అభినందన లేకపోయినంత మాత్రాన వజ్రం దాని విలువను కోల్పోదు. నువ్వు ఒక మగాడికి విద్యను అందిస్తే ఒక వ్యక్తికి మాత్రమే విద్య అందుతుంది, కానీ స్త్రీకి విద్య నేర్పిస్తే కుటుంబమంతా విద్యావంతమవుతుంది. అపరిచితుడితో భోజనం పంచుకో, పర్వాలేదు, కానీ ప్రేమను మాత్రం నీ కుటుంబంతోనే పంచు. విపత్తు వచ్చినప్పుడు తెలివైన వారు వంతెన నిర్మిస్తారు, మూర్ఖులు ఆనకట్ట వేయడానికి చూస్తారు. ఒక పిల్లవాడు దొంగలించిన గుడ్డుతో మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు శిక్షించాలి, లేకుంటే వాడు ఏకంగా ఎద్దునే దొంగలించి ఇంటికి వచ్చిన రోజు చేయి దాటిపోయినట్టు. పిచ్చివాడు ఆడ్డానికి డోలు కొట్టేవాడు ఆ పిచ్చివాడి కంటే హీనం. నీ శత్రువుతో పడుకున్న స్త్రీని ఎప్పుడూ నమ్మకు. గ్రామం కౌగిలించని పిల్లవాడు దాని వెచ్చదనం తెలుసుకోవడం కోసం ఆ గ్రామాన్నే కాల్చివేస్తాడు. కొత్తదానికోసం ఉన్న మంచిదాన్ని వదిలేయకు. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి.